V59 న్యూస్. నేను ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల గ్రామంలో ఉన్నాను. ఇక్కడ మన మీ పేరు చెప్పండి, చిన్న పరిచయం చెప్పండి. పేరు పంపిస్తున్నాను. ఓకే, మంగళి సంతోష్ కుమార్ తో ఉన్నాము. మీకు ఎప్పుడు అనిపించింది సర్పంచ్ చేయాలని, ఒక గ్రామంలో సర్పంచ్ గా చేయాలని ఎందుకు అనిపించింది? ఏ సమస్య గురించి అనిపించింది? ఇక్కడ ఇంతకుముందు చేసిన దాన్ని బట్టి చూస్తే కొంచెం అంతా ఇది అనిపించింది. ఇంతకుముందు అంతా ఇది అనిపించింది కాబట్టి చేయాలని కొంచెం ఉద్దేశంతో యూత్ తో బాగుంటుందని ముందుకు వచ్చాను. ఓకే, గ్రామంలో ఉండే మేజర్ సమస్య, ప్రధాన సమస్య ఏంటి? ఏ దృష్టికి వచ్చింది? ఏ సమస్య ఉంది మేజర్? అంటే కొంచెం రోడ్లు కొంచెం మోర్లు, వాటర్ ప్రాబ్లమ్, ఓకే. ఇలాంటి కొన్ని కొన్ని వార్డులలో అలాంటివి నాకు సమస్య తెలుసు కాబట్టి మనకు కూడా ఏంటంటే ప్రైమరీ స్కూల్ కొంచెం స్కూల్లో ఇబ్బంది కూడా ఉన్నది. ఇలాంటి కొన్ని నా దృష్టికి వచ్చినాయి కాబట్టి దాన్ని బేస్ గా తీసుకొని ఉండాలని చెప్పేసి నిలబడ్డా అనుకొని వచ్చేసాను. ఓకే, మన గ్రామంలో తర్వాత డ్రైనేజ్ రోడ్లు పక్కన పెట్టి యువత ప్లస్ మహిళ పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ మీరు సర్పంచ్ అయితే యువత పట్ల, మహిళల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఒకవేళ మీరు సర్పంచ్? యువత పట్ల కానీ మంచిగా నా లెక్క అంత యువత నన్నే అంటే ఎగ్జామ్ నాలాంటి యువత వాళ్ళు ఉండాలని కోరుకున్నారు. అంత మద్దతు నేను కంపల్సరీ ఇచ్చేస్తా. మహిళల పట్ల కానీ ఏదైనా సరే ఉన్నా నేను కంపల్సరీ ఏమైనా మాట్లాడినా చేస్తున్నది అని అనుకుంటున్నాను. మన గ్రామంలో విద్య, ఆరోగ్యం ఉంది కదా, విద్య పట్ల స్కూల్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది కంపల్సరీ తప్పకుండా. ఎందుకంటే ఏ స్కూల్ అయితే మన గవర్నమెంట్ స్కూల్లో మనం ఏదో ప్రైవేట్ స్కూల్లో పంపించేస్తున్నాం కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్లో చేయించి కొంచెం సార్లు ఉన్నారు కంపల్సరీ ఉన్నారు. కాకపోతే అంత తరగతి గదులు లేవు. ప్లస్ ఏంటంటే అది దాని కూడా దృష్టికి మన మండలం పోయి మన సార్ ఇది చేసి మనం చేయొచ్చు. తీసుకుపోయి వాళ్ళ పెద్ద దృష్టికి తీసుకెళ్తే ఇది చేస్తా. కొంచెం ఏంటంటే దాని గురించి కొంచెం కోఆపరేట్ చేయాలని సార్ కూడా ఏమంటే రిక్వెస్ట్ చేసి దాన్ని తీసుకొస్తాను. ఓకే, మన గ్రామంలో రాజకీయ ఒత్తిడి, గ్రూప్ సమస్యలు, గ్రూప్ పరంగా రాజకీయ ఒత్తిడిలు వచ్చినాయి మీ దగ్గరికి వస్తారు కదా సర్పంచ్ అయిన తర్వాత, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? సరే, అలాంటి రెండు వర్గాలు వస్తే వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సెట్ చేసి పంపించే ఆలోచనతో ఇది చేస్తా. రెండు విధానం సరిపోయేటట్టు ఇది చేస్తా. ఆ విధంగా మనకి మీ గ్రామంలో అసలు మీకు మిమ్మల్ని ఎందుకు ప్రజలు, అడవిలింగా గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? అసలు మిమ్మల్ని సర్పంచ్గా ఎందుకు ఎన్నుకున్నారు? అంటే ఇప్పుడు గ్రామంలో కొంచెం ఏంటంటే చూసారు కాబట్టి అవి పనులు కొంచెం యువతలా ఉంటే బాగుంటుందని అట్లానే ఆ విధంగా చేసి ఎన్నుకుందామని అందరు మద్దతు ఇచ్చారు. దాన్ని బట్టి నేను సరే ముందుకెళ్ళాను. మీ అందరూ సపోర్ట్ చేస్తేనే నేను వస్తా అని చెప్పినాను. అందుకని దాని గురించి అందరు మద్దతు ఇస్తుంది. దాని గురించి ముందుకెళ్ళి యువత మొత్తం అంతా ఇది చేసి అందరూ అంటే పనులు బిల్లు చేసుకోవడానికి బాగుంటుందని. ఓకే, చాలా బయట టాపిక్ ఏంటంటే సర్పంచ్ కాగానే టౌన్ లో ఉండిపోతారు, సిటీలో ఉండిపోతారు అంటారు, గ్రామ స్థాయిలో అందులో అందుబాటులో ఉండలేకపోతున్నారు, సర్పంచ్ కాగానే టౌన్ లో ఉంటారు లేదంటారు. దానికి మీరేమంటారు? అలాంటిది ఏం లేదు. నేను పుట్టిన ఇక్కడ కాబట్టి ఇక్కడనే ఉంటా. ఉండి నా గ్రామ ప్రజలు కంపల్సరీ సేవ చేస్తా. అదేమన్నా పనున్న ముందుకెళ్ళి అందరితో పాటు నేను నడిచి వాళ్ళని అందరితో పాటు పనులు చేసుకుని ఇది చేస్తా. అలాంటి టౌన్ లో ఇలాంటి ఏం లేదు. నా ఊరు కాబట్టి నేను ఇక్కడనే ఉండి నా ప్రజలు సేవ చేస్తాను. ఓకే, చివరిగా ప్రజలకు ఏం చెప్పాలి తెలుసుకున్నాను ఓటర్ గురించి? అందరికీ ఒకవేళ నన్ను గెలిపించాలని కోరుకోవాలని గెలిపించి ఇది చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. అందరి ఒక్కరికి నన్ను మంచిగా ఇది చేసుకొని అక్కడి నుంచి నాకు అందరు మద్దతు తెలిసి నన్ను గెలిపించడం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్.